నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము పీసీఓడి సమస్యల గురించి తెలుసుకుందాం. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. అంటే లేడీస్‌లలో 20 సంవత్సరాల పైబడ్డ వాళ్ళలో అమ్మాయిలలో, అలాగే 30 సంవత్సరాల వయసున్న అమ్మాయిలలో ఈ పీసీఓడి సమస్యలనేటివి అధికంగా అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఒక 100 మంది అమ్మాయిలను తీసుకొని మనం స్కానింగ్ చేస్తే, అల్ట్రాసోనోగ్రఫీ అబ్డామినల్ పెల్విస్ స్కానింగ్ చేస్తే అందులో మినిమమ్ 50 మందికి ఈ ప్రాబ్లమ్ కనిపిస్తుందండి. అంటే నీటి బుడగలు అంటాం. ఓవరీస్ పైన ఉన్న అండాశయం పైన ఉన్న నీటి బుడగలను పీసీఓడి అంటాం. మరి పీసీఓడి ఉన్న వాళ్ళలో ఏమవుతుంది? మరి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఫస్ట్ మనకు మేజర్‌గా ఈ నీటి బుడగలు ఉన్నప్పుడు అమ్మాయిలలో వెయిట్ పెరుగుతారు. విపరీతంగా లావు పెరుగుతారు. ఆ లావు అనేది వాళ్ళు తినడం వల్ల కాదండి. వాళ్ళు తినడం మానేసినా కూడా వెయిట్ పుటాన్ అయిపోతారు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే హెయిర్ ఫాలింగ్ ఎక్కువగా ఉంటుంది. జుట్టు రాలడం అయితే సర్వసాధారణంగా కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా రావడం. నెలసరి సరిగ్గా లేకపోవడం. మెయిన్‌గా ఇది చాలామంది అమ్మాయిలలో చూస్తుంటాం. ఇంకోటి ఏంటంటే యాంగ్జైటీ. అంటే ప్రతి చిన్న విషయానికి కోపం ఎక్కువ తీసుకోవడము, అరవడము, ఇరిటేషన్ ఉండడము ఇలాంటి లక్షణాలనేటివి ఈ పీసీఓడి సమస్యలు ఉన్న వాళ్ళలో అమ్మాయిలలో కనిపిస్తాయి. కొంతమందిలో అన్‌వాంటెడ్ హెయిర్ ఉంటుంది. అన్‌వాంటెడ్ హెయిర్ కూడా కొంతమంది అమ్మాయిలలో చూస్తుంటాం. మళ్ళీ వీటికి ఏం చేయాలి? అంటే కొంతమంది లాప్రోస్కోపిక్ చేయించుకుంటూ ఉంటారు. అంటే మనకు కొంచెం ఆపరేషన్ ద్వారా పైన ఉన్న నీటి బుడగలను క్లియర్ చేస్తూ ఉంటారు. కానీ మళ్ళా నీటి బుడగలు ఫార్మ్ అవుతాయి. కానీ మన హోమియోపతిలో ఎలాంటి లాప్రోస్కోపిక్ ఆపరేషన్ లేకుండా ఆ నీటి బుడగలను కరిగించే విధంగా ట్రీట్మెంట్ ఇస్తామండి. ఆ నీటి బుడగలు కరిగాయంటే వాళ్ళకు వెయిట్ తగ్గుతారు, పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి. వాళ్ళకు ఇన్ ఫ్యూచర్ మ్యారేజ్ తర్వాత సంతానలేమి సమస్యలు రాకుండా కూడా ఉంటాయి. కాబట్టి ఒకవేళ 20 సంవత్సరాల వయసున్న అమ్మాయిలలో నెలసరి కరెక్ట్‌గా లేదు అంటే మాత్రం చాలా కష్టమండి. జాగ్రత్త పడాలి. డైట్ కరెక్ట్‌గా మెయింటైన్ చేయాలి. మరి ఎందుకు మళ్ళీ పీసీఓడి ప్రాబ్లమ్ వచ్చింది అమ్మాయిలకు? అంటే డైట్ ప్రాపర్‌గా లేకపోవడం. అంటే ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తినడం. అలాగే బిర్యానీస్ ఎక్కువ తినడం. అలాగే ఔట్‌సైడ్ ఫుడ్ ఎక్కువ తినడం. అలాగే మనకేంటంటే పిజ్జాలు ఎక్కువగా, బర్గర్స్ ఎక్కువ. అంటే ఇలాంటివి ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతదంటే వెయిట్ పుటాన్ అయిపోతాము. అందులో కలర్స్ ఎక్కువగా వాడతారు. కెమికల్స్ ఎక్కువ వాడతారు. అలాంటప్పుడు వాళ్ళకి కంపల్సరీ హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతది. దానివల్ల ఈ ఏమవుతది హార్మోన్ ఇంబాలెన్స్ అయినప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్ రావచ్చు. ఇలా పీసీఓడి సమస్యలు రావచ్చు వాళ్ళకు. దానివల్ల వేడి కూడా పెరగొచ్చు. కాబట్టి వాళ్ళు కంపల్సరీ డైట్ మెయింటైన్ చేయాలి. అమ్మాయిలు ఏంటంటే 20 సంవత్సరాల తర్వాత బయట ఫుడ్ అసలు తినకుంటే బెటర్ అండి. వాళ్ళు ఏం చేస్తుంటారు బయట కేఎఫ్‌సి ఎక్కువ తినడము, డొమినోస్ పిజ్జాలు ఎక్కువ తినడము, లేకుంటే చిప్స్ ఎక్కువ తినడం, ఫింగర్ చిప్స్ ఎక్కువ తినడము, ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కువ అంటారు. అలాగే కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతారు. ఇలాంటి ఎక్కువ జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడమే మెయిన్ ముఖ్య కారణం అని చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు ఎక్సర్సైజ్ లేకపోవడము, వాకింగ్ లేకపోవడము, ఇలాంటి కారణాలు కూడా చెప్పొచ్చండి. కాబట్టి ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఎంత చదివినా, మీరు ఎంత జాబ్ చేసినా, మీరు హెల్త్ మీద కాన్సంట్రేషన్ చేయకుంటే అమ్మాయిలకు చాలా ఇబ్బందండి. 18 సంవత్సరాలు దాటిందంటే మాత్రం ప్రతి అమ్మాయి కూడా మన హెల్త్ మీద కాన్షియస్‌గా ఉండాలి. పీరియడ్స్ కరెక్ట్‌గా వచ్చేలాగా చూసుకోవాలి. హెల్త్ అనేది సక్రమంగా కాపాడుకోవాలి. అలా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతే ఏమవుతాయి? మరి మ్యారేజ్ తర్వాత చాలా బాధపడాల్సొస్తుంది. వాళ్ళకి మళ్ళీ సంతానలేమి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి ముందు జాగ్రత్తగా మనము దాన్ని జాగ్రత్తగా పీసీఓడి సమస్య రాకుండా చూసుకోవాలి. వస్తే దాన్ని పర్మనెంట్‌గా క్యూర్ చేసుకునే విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలండి. నమస్కారం అండి.